రెసిపీ చేయబోతున్నారు? సేమియా ఫ్రూట్స్ కీర్ అని ఒక స్పెషల్ రెసిపీ ఉమెన్స్ కోసం స్పెషల్గా చేసి చూపించాలనుకుంటున్నాను. వావ్, సో నైస్. సో ఉమెన్స్ డే స్పెషల్ శాంతి గారు చేయబోయే సేమియా ఫ్రూట్స్ కీర్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. ఉమెన్స్ డే స్పెషల్ సేమియా ఫ్రూట్స్ కీర్ కి కావాల్సిన పదార్థాలు: రోస్టెడ్ సేమియా, పాలు, పంచదార, డ్రై ఫ్రూట్స్, మిక్స్డ్ ఫ్రూట్స్, యాలకుల పొడి. ఉమెన్స్ డే స్పెషల్ సేమియా ఫ్రూట్స్ కీర్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ శాంతి గారు? రెడీ అమ్మా. ఏం చేయాలి ఫస్ట్? ముందుగా పాన్ పెట్టుకొని పొయ్యి మీద ఓకే, నెయ్యి వేసుకుందాము. ముందు నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇవి వేసేసి కొంచెం వేయించుకుందాము. ఓకే. సో వాగ్దేవికి ఫస్ట్ గురువు గారు మీరేనా? ఫస్ట్ గురువు అంటే మాటలు వస్తాయి కదా పిల్లలకి, కాబట్టి అమ్మే అవుతుంది కదా. తనకి మాటలతో పాటే పాటలు వచ్చినాయి కాబట్టి ఫస్ట్ గురువు నేనే. కానీ గురువు కంటే కూడా తనకి అభిలాష చాలా ఎక్కువ. అంటే మాటలు రాకముందు నాకైతే పాటలు నేర్పించాలని ఉంది. నేను కూడా సింగర్ని కాబట్టి ఇంట్లో అంతా మ్యూజిక్ కాబట్టి మాకు ఇష్టము. సో పాపకు వస్తే బాగున్నాను అనుకుంటాం కదా సాధారణంగా, కానీ మాకంటే ఎక్కువ తను కూడా పాడాలని వచ్చింది. ఇంటెన్స్ ఫీలింగ్ మీలో ఉండేసరికి అలా వచ్చేసింది. నేను కొంచెం ఊహిస్తే అది చాలా ఎక్కువతో వచ్చింది. సో అలా మొదటి గురువు నేనే, నా దగ్గర నేర్చుకునేది పాడాలని ఒక ఇష్టాన్ని చాలాసార్లు చూపించడం మేము కూడా ఎంకరేజ్ చేసి ఈరోజు ఈ స్థాయిలో. ఇవి అయిపోయింది కదా, ఇప్పుడు ఇవి కొంచెం పక్కకు పెట్టుకొని కొంచెం సేమియా కూడా వేసేసి, ఇది ఆల్రెడీ రోస్టెడ్ సేమియా కాబట్టి ఒక కొంచెం సేపు మనం వేయించుకుంటే సరిపోతుంది. ఇది రోస్ట్ అయిపోయింది కదమ్మా, దీంట్లో పాలు పోద్దాం మనం. సేమియా మనకి పూర్తిగా ఉడికే వరకు జాగ్రత్తగా ఉడికిస్తాము, తెలుసు కదా. సో సేమియా ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఈ లోపల మీతో చాలా మాట్లాడాలి శాంతి గారు. నాకు వాగ్దేవి స్టోరీ వినాలని ఉంది బ్రీఫ్ గా. అంటే తన స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇప్పుడు లైఫ్ లో ఒక స్టేజ్ కి వచ్చేసింది కదా, అండ్ మిమ్మల్ని కూడా అలా తీసుకెళ్తుంది. నాకు ఆ స్టోరీ వినాలని ఉంది. సో మీరు స్టోరీ స్టార్ట్ చేసే ముందు నాకు వాగ్దేవి కావాలి, లేకుండా తన స్టోరీ నేను వినలేను. పిలిచేద్దాం అయితే. వేదమ్మా, వేదమ్మా, వేదమ్మా. హాయ్ స్వీటీ. హాయ్, హ్యాపీ ఉమెన్స్ డే స్వీటీ అక్క. థ్యాంక్ యూ సో మచ్. కానీ నాకు కాదురా, నీ లైఫ్ లో గ్రేటెస్ట్ మూమెంట్ కి ఫస్ట్ విష్ చేయాలి. హ్యాపీ ఉమెన్స్ డే. ఐ విష్ యు ద సేమ్ అమ్మా. నువ్వు మా బుజ్జి ఉమెన్ వి. గ్రేటెస్ట్ మూమెంట్, టైటిల్ విన్నర్ ఉమెన్. సో వాగ్దేవి వచ్చేసింది కాబట్టి వాగ్దేవి స్టోరీ వినాలని ఉంది, చెప్పేసేయండి. వాగ్దేవి స్టోరీ అంటే వాగ్దేవికి ఒక బ్రదర్ ఉన్నాడు. ఆ బ్రదర్కి వాగ్దేవికి ఒక 14 years ఏజ్ లిమిట్ ఉంది. తనకి ఇప్పుడు 26 years. మా అబ్బాయి సాయిదేవ హర్ష. సో కొన్ని రోజుల గ్యాప్ తర్వాత మాకు వాగ్దేవి పుట్టింది. సో తను పుట్టిన నుంచి నాకు చాలా పాజిటివ్ ఇదనమాట లైఫ్లో. అది అన్ని రకాలుగా, అంటే ఒక రకం అని చెప్పడానికి లేదు, చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది నాకు. చాలా చక్కగా అన్నారు ఇద్దరు, ముద్దు ముద్దుగా. సో నైస్. సో వాగ్దేవి నీ స్టోరీ వినేసాను నేను. సో అలాగే మనం ఇంకా మాట్లాడుకుందాం, అలాగే పాటలు కూడా పాడించుకోవాలి మీ ఇద్దరితో. ఈ లోపల పాలు బాయిల్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం పంచదార వేసుకుందాము. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ను వేసుకుందాం. కొంతసేపు ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆపేద్దాము, అయిపోయింది కదా. సో అంటే ఇప్పుడు అది కూల్ అవ్వాలా? ఇది కొంచెం చల్లబడిపోయిన తర్వాత ఫ్రూట్స్ ఉన్నాయి కదమ్మా, అప్పుడు వేద్దాం. ఓకే. సో అది చల్లారడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఉమెన్స్ డే స్పెషల్ పాడుతీగా మహాసంగ్రామం టైటిల్ విన్నర్ ఇక్కడ ఉండి కూడా మనం పాట పాడించుకోకపోతే ఎలా? సో మా కోసం నీ స్వీట్ వాయిస్ తో, విన్నర్ వాయిస్ తో ఒక పాట. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా,
మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, పరుగులు తీస్తావు ఇంట బయట, అలుపని రవ్వంతా ననే అనవంట, వెలుగులు పూస్తావు వెళ్ళే దారంతా. సో నైస్, సో స్వీట్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. ఆంటీ వాయిస్తో ఒక పాట వినాలనుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. ఆహా, ఇప్పుడు తెలుస్తుంది మా వాగ్దేవికి స్వీట్ వాయిస్ ఎక్కడి నుంచి వచ్చిందో. సో నైస్, సో క్యూట్ ఇద్దరు. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా అయినా ఈ లోపల ఇది చల్లారిపోయి ఉంటుంది అయిపోయింది కదమ్మా. ఇప్పుడు మనం ఫ్రూట్స్ కట్ చేసుకుని ఉంచుకుని ఇవి వేసుకుందాము. ఓకే. సో ఇవి నీట్గా మిక్స్ చేసేసి మనం బౌల్స్లోకి తీసుకొని టేస్ట్ చేసేయచ్చు. టేస్ట్ చేసేయటమే. ఓకే, అలాగే నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ తెచ్చేస్తాము. తెచ్చమ్మా. సో ఫైనలీ ఉమెన్స్ డే స్పెషల్ రెసిపీ సేమియా ఫ్రూట్స్ కీర్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. ఉమెన్స్ డే స్పెషల్ సేమియా ఫ్రూట్స్ కీర్ కి కావాల్సిన పదార్థాలు: రోస్టెడ్ సేమియా, పాలు, పంచదార, డ్రై ఫ్రూట్స్, మిక్స్డ్ ఫ్రూట్స్, యాలకుల పొడి. ఉమెన్స్ డే స్పెషల్ సేమియా ఫ్రూట్స్ కీర్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నెయ్యి వేసుకోవాలి. అది కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ని వేయించుకోవాలి. ఇప్పుడు అందులో వేయించిన సేమియా, కొద్దిగా పాలు వేసి కలుపుకొని ఉడికించుకోవాలి. తర్వాత అందులో పంచదార, యాలకుల పొడి వేసి కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని అది చల్లారాక మిక్స్డ్ ఫ్రూట్స్ ని వేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ ఉమెన్స్ డే స్పెషల్ సేమియా ఫ్రూట్స్ కీర్ రెడీ.